శ్రీమాత్రే నమః. అందరూ బాగున్నారని ఆశిస్తూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రేపే పౌర్ణమి, అలాగే చంద్రగ్రహణం మధ్యాహ్నం 3:20 నుంచి సాయంత్రం 6:50 వరకు ఉంటుందండి. అలాగే మనకు తెలిసిన వ్యక్తే కదా, గ్రహణం రోజు నియమనిష్టలను పాటిస్తూ ఉంటాం. గర్భిణీ స్త్రీలైతే ఉదయం 11 గంటలకల్లా భోంచేసి, అలాగే శ్రద్ధగా ఏమీ కొయ్యడం కానీ పని చేయడం కానీ ఏమీ చేయకుండా శ్రద్ధగా నియమనిష్టలతో పడుకునే ఉంటే మంచిదే. మనందరికీ తెలిసినదే కదండి, మనం పాటిస్తూ ఉంటాం కదా. అలాగే మనమందరం కూడా పట్టు స్నానం, విడుపు స్నానం చేసే పద్ధతి అలవాటు ఉన్న వాళ్ళైతే 3 గంటలకల్లా స్నానం చేసి పట్టు స్నానాన్ని చేస్తారండి. అలాగే 6:50 గ్రహణం వీడుతుంది కదా, దాన్ని బట్టి 7 గంటలకు మనం స్నానం ఆచరించి ఆ భగవంతుణ్ణి శుభ్రం చేసుకుని దీపారాధన చేసుకుని నైవేద్యం సమర్పిస్తే చాలా మంచిది. గ్రహణం అంటేనే ఆ భగవంతుడికి ఆ కాలంలో పాటు చేసే దుష్ట గ్రహాలు చేసే పని కదా. అలాంటి భగవంతుడికే కష్టం అనేది తప్పలేదు. మనం ఎంతండి, అది పూర్తయిన తర్వాత మనం స్వామివారిని, అమ్మవారిని, మన పూజా గదిని శుభ్రం చేసుకుని ఆరాధించుకొని భక్తి శ్రద్ధలతో నమస్కరించుకొని ఇల్లు గుమ్మాలు కూడా శుభ్రం చేసుకుని పూజ చేసుకుని అప్పుడు మనం భోజనం చేస్తే మంచి ఫలితం ఉంటుందండి. స్వామివారే కష్టకాలం వచ్చినప్పుడు అది పూర్తయిన తర్వాత మనం కూడా ఆరాధించాలి కదా స్వామివారిని. అలాగే గ్రహణమైన మరుసటి రోజు గ్రహణశూల అంటూ ఉంటాం కదా. ప్రయాణానికి మనం చేయమండి, చాలా వరకు సాధ్యమైనంత వరకు మనం ప్రయాణాలను ఆ రోజు పెట్టుకోకుండా ఉంటేనే చాలా బాగుంటుంది. ఈ 2 రోజులు కూడా మనం నియమనిష్టలతో ఆచరిస్తే, అలాగే కేతుగ్రస్త గ్రహణం అంటండి ఈ గ్రహణాన్ని. అలాగే పుబ్బా నక్షత్రంలో సింహరాశి అందు ఉంటుంది. ఈ సింహరాశి వారు ఈ చంద్రగ్రహణాన్ని చూడకూడదంట. అలాగే మరుసటి రోజు కూడా దానాలు చేసుకుంటారు కదా, బియ్యం రాశిని బట్టి మనం దానాలు ఉంటాయండి. వాటి గురించి నాకు అంత పూర్తిగా తెలియదు. బియ్యం దానం అనేది ఒకటి మాత్రం విన్నాను. అలాగే అందరూ మనస్ఫూర్తిగా రేపు పౌర్ణమి కదా, ఉదయాన్నే అమ్మవారికి మంగళవారం యథావిధిగానే మనం ఆరాధన చేసుకుని సాయంత్రం మధ్యాహ్నం నుంచి మనం ఈ చంద్రగ్రహణాన్ని నియమనిష్టలతో భగవన్నామ స్మరణతో స్వామివారికి కష్టస్థితిలో ఉన్నప్పుడు, ఆ గ్రహణం పట్టినప్పుడు మనం భగవన్నామ స్మరణలో ఉండి స్వామివారిని స్మరణ చేస్తూ ఉంటే ఆ భగవంతుని కృప మన యందు మనస్ఫూర్తిగా ఉంటుందండి. అలాంటి ఎవరైనా గర్భిణీ స్త్రీలు అనేది ఉంటే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. పెద్దవాళ్ళకి అందరికీ తెలిసే ఉంటాయి. అలాగే దర్భ అనేది మనం గుడి దగ్గర నుంచి తెచ్చుకొని ఇంటి పైన వేసుకుంటూ ఉంటాం కదా, మనకుండే సామానంలో పూజా గది దగ్గర అది ఉంచుకుంటాం కదండి. రేపు ఉదయం అలా దర్భను తీసుకుని వచ్చి మన ఇంటి పైకప్పు మీద వేసుకుని, మా ఇంట్లో అయితే ప్రతి దాని మీద ఉంచాలంటారు. మరుసటి రోజు వాటిని తీయడం, అలాగే ఆ దర్భ ఉంటే మనకి అంటు అనేది ఉండదంటండి. ఆ ఉద్దేశంతో ఇప్పటి నుంచే వచ్చే ఆచారం కదా, చాలామంది ఇంటి పైకప్పు మీద వేసుకుంటూ ఉంటారు.
తెలిసిన విషయాలను మీతో పంచుకున్నానండి. ఈ గ్రహణం గురించి అందరూ బాగున్నారని ఆశిస్తూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ జ్యోతి భక్తి వ్లాగ్స్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు మరొక్కసారి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానండి. మీ అందరి ఆశీస్సులే నాకు శ్రీరామ రక్ష. మనస్ఫూర్తిగా నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జ్యోతి భక్తి వ్లాగ్స్ మన ఛానల్లో సాంప్రదాయాలు, భక్తి సమాచారం నాకు తెలిసినంతలో నేను చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ.